నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ముద్ర తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి గురించి ఎంతో బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక కార్యక్రమం తీసుకుంటే దానికోసం ఎందాకైనా నిలబడేటువంటి తత్వం. నేను నష్టపోయినా సరే, ఆయన నష్టపోతున్నా సరే అనుకున్నటువంటి ఒక పోరాటాన్ని మొదలుపెట్టినాక వెనకడుగు వేసేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి. అటువంటి పట్టుదల అనేటువంటిది ప్రజల కోసం, అది ఆయన పదవుల కోసమో కాకుండా ప్రజల కోసం అనేకమైన ఉద్యమాలు చేశారు. ఖచ్చితంగా వారి ఉద్యమానికి ప్రజలందరూ కూడా ఈ రోజున మీరు చూస్తే అనేక మంది వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటే వారికి ఆ ప్రాంత ప్రజలకే కాకుండా ఆయన అభిమానించే వాళ్ళకి మధ్య ఉన్నటువంటి అనుబంధం కనపడతా ఉంది. దురదృష్టం ఏంటంటే సురేష్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ యాక్చువల్గా నేను కూడా అసలు ఏం మాట్లాడకూడదు అనుకున్నా, కానీ దీన్ని తిరిగి మళ్ళీ రిజర్వేషన్స్ అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముద్రగడ గారు కోరుకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే కాపులు కావాలని కోరుకున్నారో దానికి సంబంధించి చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈబీసీ రిజర్వేషన్ వచ్చిన సందర్భంగా 5% అచ్చంగా జస్ట్ ఆయన చెప్పిన ఇచ్చినటువంటి పరిస్థితి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు అన్నదాని గురించి ఒకటి. సో అటువంటి పరిస్థితి సార్, అంటే అది ఇవ్వడానికి కారణం ఏంటి నేను చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చేయడానికి కారణం ముద్రగడ గారి ఉద్యమం కూడా ఒక భాగం అని చెప్తా ఉన్నారు. కాబట్టి వారి ఉద్యమాన్ని కానీ వారి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 100 మంది వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ప్రతిరోజు కూడా భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చి ఆప్యాయంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేటువంటి మంచి మనసుతో ఉన్నటువంటి ఆ కుటుంబంలో తీరని లోటు కలిగింది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని కలగజేయాలని, బలాన్ని కలగజేయాలని, ఓదార్పునివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. కీర్తన గారు, ఏంటి ప్రశ్న రావంది? ఆ ప్రశ్నలే వస్తున్నాయి, జవాబులు ఎక్కడెక్కడో దొరుకుతున్నాయట. అసలు ఏం పేరు ఆవిడ పేరు? గమన అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే చాలా 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 అంశాలు వస్తున్నాయట. ఎవరో ఇందులో ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ టార్గెట్, లేకపోతే ఆవిడ వెనకాతల పెద్ద గ్యాంగ్ ఉందట. ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా చేయాల్సినంత అవసరం ఏంటి? సనాతనం అనే అంశం లేకపోతే వేరే కుట్రకోణం ఏమన్నా ఇందులో దాగి ఉందా? అతను డైరెక్ట్ చెప్పారు కదా సార్ ఒక ఇంటర్వ్యూలో, నా టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, లేకుంటే వేరే ఏ పొలిటీషియన్స్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాదు, ఓన్లీ నా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని రావనే ఒప్పుకున్నారు. అలియాస్ జోసెఫ్ తనే ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ప్రశ్నశాలని సీఈఓ అనుకుంటాను గమన. అండ్ తను కూడా ఎలా మాట్లాడుతుందంటే రావణ్ మాట్లాడిన మాటలు కరెక్ట్ అన్నట్టు తను పోర్ట్రేట్ చేసి మాట్లాడుతుంది తప్ప ఇలాంటి ఒక ఛానల్ పెట్టి ఇలా సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళు కించపరిచి మాట్లాడడం తప్పు అని ఎక్కడ వాళ్ళు ప్రస్తావించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ మధ్య కొందరు ట్రేస్ అవుట్ చేసిన విషయం ఏంటంటే ఆ బిల్డింగ్ కూడా వైసీపీ వాళ్ళదే, అండ్ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పని చేస్తున్నారని కూడా ఐడెంటిఫై చేశారు. అండ్ ఇప్పుడు రావణ్ కేసు డీల్ చేస్తున్న వ్యక్తి కూడా వైసీపీ లీగల్ టీమ్. శ్రవణ్ గారు పక్కకు తప్పుకున్నారు, మీకు కూడా ఆ విషయం తెలుసు. శ్రవణ్ గారు బహిరంగంగానే ఒప్పుకున్నారు ఆ విషయం. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైసీపీ వాళ్ళతో కలిసి ఈ కేసును డీల్ చేస్తున్నారు, అందుకే నాకు ఇది కరెక్ట్ అవ్వట్లేదు, 2 పడవల మీద ప్రయాణం చేయడం వల్ల నేను పక్క తప్పుకుంటున్నాను. రావణ్ గారి కేసు గురించి శ్రవణ్ గారు చెప్పారు. సో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యక్తిగత విమర్శలు చేయడము, కించపరిచేలాగా మాట్లాడము, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాలను కించపరచు, దేవుళ్ళని కించపరచు మాట్లాడే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొని వచ్చి వీళ్ళ లీగల్ టీం పని చేస్తుందంటే వీళ్ళు ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు, ఏం నేర్పించాలనుకుంటున్నారు? మరి అంబటి గారు, పేర్నేని గారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? మేము ఇది కలియుగం కాబట్టి మేము రావణుడినే సపోర్ట్ చేస్తాము, రాముడిని కాదు అని బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీరు దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని కించపరిచే వాళ్ళనే సపోర్ట్ చేస్తారని మీరు బహిరంగ ఒప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము డౌట్ పడతా ఉన్నాము, ఈరోజు వాళ్ళ మాటలు బట్టే మనకు అర్థమైపోయింది. అండ్ ఆ అమ్మాయిని కాదు ఇంకా చాలా మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరినీ బయట తీసుకురావాలి. రావణ్ వెనుక పెద్ద సపోర్ట్ లేకపోతే ఇంత లీగల్ సపోర్ట్ అయితే వస్తుంది అనుకోను. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎవరో భయంకరంగా చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉంది. అతనిలో ఆ భయము, ఆ టెన్షన్ ఎక్కడ లేదు. ఒక పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం అతనికి ఏముంది? అతను ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి కూడా కాదు, తెలంగాణలో ఉంటున్న వ్యక్తి. అతనికి అంత అవసరం ఉండదు. కానీ ఆయన వచ్చి మాట్లాడారు అంటే ఎవరో ప్రేరేపించి మాట్లాడితేనే ఏదో స్వలాభం కోసం ఆయన చేసి ఉండాలి. అండ్ ఈ అమ్మాయి ఇప్పుడు మన స్క్రీన్ మీద కనపడుతున్న అమ్మాయి కూడా అలాగే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది రావణ్. సో ఇవన్నీ గమనిస్తే వైసీపీ ఒక పెయిడ్ బ్యాచ్ ని దింపి గతంలో ఎలా సోషల్ మీడియాని వీళ్ళు హైర్ చేసుకొని కుటుంబ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిచ్చారు, ఇప్పుడు అలాగే ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ ని కొనుక్కొని వాళ్ళ ద్వారా ఇలా ఫేక్ ప్రాపగాండా చేస్తూ మనలో మనకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగజారుతున్నారని క్లియర్ గా అర్థమవుతోంది.
ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను తప్పు మాట్లాడని ఒక్క స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. అండ్ వాళ్ళ క్యాటర్ కూడా వెనకేసుకొని వచ్చి మాట్లాడుతోంది రావణ్ అంబటి గారు ప్రత్యేకించి మీరు గమనిస్తే. సో మీ అందరికీ అర్థమైన విషయమే, మేము అలా కొత్తగా బహిర్గతం చేయాల్సిన అవసరం ఏం లేదు. రావణ్ ని పూర్తిగా సపోర్ట్ చేసి నడిపేస్తున్నది వైసీపీ బ్యాచ్. ఇంకా దాంట్లో హైకమాండ్ ఉందా లేకుంటే పిల్ల బ్యాచ్ నాకు తెలియదు, కానీ వైసీపీ బ్యాచ్ అయితే పక్కాగా ఉంది. ఆ బిల్డింగ్ కూడా వైసీపీ వాళ్ళదే అని క్లియర్ గా మనకు ఎక్స్క్లూజివ్ గా వీడియోస్ వచ్చాయి, మనం చూసాం. అండ్ ఆ లాయర్ కూడా పొన్నాలు గారు, ఆయన వైసీపీ లీగల్ టీమ్. ఇంకెంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? విజయ్ మీ వెర్షన్ ఏంటి గమనం? సార్ ఇప్పుడు ఒకటి, రాజకీయాలు రకరకాలుగా చేస్తుంటారు. ఎవరికి వాళ్ళు స్ట్రైట్ గా ఫేస్ చేసేటువంటి రాజకీయాలు, లేదు వేరే వాళ్ళ భుజాల పైన గన్నులు పెట్టి కాల్చేటువంటి రాజకీయాలు. ఇప్పుడు జగన్ గారి పార్టీ చేసినటువంటిది వేరే వారి భుజం పైన. ఇక్కడ చాలా ఈక్వేషన్స్ వాళ్ళు చూస్తారు. రావణ్ యొక్క క్యాస్ట్ ఏంటి, గమన యొక్క క్యాస్ట్ ఏంటి, దీన్ని ఇప్పుడు ఇది బయటపడి ఇతని పైన కేసులు పెట్టకపోయి ఉంటే దీన్ని తిప్పి మళ్ళీ తెలుగుదేశానికి అంటగట్టి వాళ్ళు వీళ్ళు ఒకటే క్యాస్ట్ అని, అంటే అనేక రకాల ఈక్వేషన్స్ బ్యాలెన్స్లు అన్ని చూసుకొని ఒక టీం ని సెట్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక షాడో టీం. అంటే వాళ్ళ టీం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో డైరెక్ట్గా ఉంటారు కాబట్టి వారి టీము యాక్టివిటీస్ ఒక్కొక్క విభాగం ఒక్కొక్కళ్ళు, యాక్షన్ చేసే వాళ్ళు ఒకళ్ళు, లేదు ఇటువంటి టీములు రెడీ చేసే వాళ్ళు ఒకళ్ళు, లేదా ఎక్కడ ఎవరు చనిపోతారా అక్కడ మనం ఇటువంటి స్కెచ్ వేయాలనేటువంటిది ఈ టీముల్లో భాగంగా రావణ్ ఆర్గనైజ్ చేసిన టీం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కులాలకి ఆపాదించి ఆ కులం ఈ కులం అని పెట్టి టార్గెట్ ఏంటంటే చివరాఖరికి కూటమిలో విచ్ఛిన్నం చేయాలా, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలా, తద్వారా కూటమి విడిపోవడం ద్వారా మాత్రమే మనం గెలవగలుగుతాం. కలిసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా స్థాయి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి కనీసం విడగొడితే ప్రతిపక్ష స్థాయికో లేదా కార్యకర్తలు పని చేయడానికన్నా సరే నలుగురు దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తా ఉంది, నడిపించారు కూడా. అదృష్టవశాత్తు ఏం జరిగింది, ఆయన నోటితో ఆయనే చేయకూడని కామెంట్స్ చేయకూడని ప్లేస్ లో చేయడం ద్వారా వారి పాపాన్ని వారే భస్మాసుర హస్తం లాగా వాళ్ళ ఎత్తిపైన వాళ్ళే చేయబెట్టుకున్నారు. ఈ రోజున వారు చేసేటువంటి ప్రతి కుట్ర కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవి వీటిని అడ్డం పెట్టుకోవడం కోసం రకరకాలుగా అంబేద్కర్ గారి పేరును వాడుకుంటున్నారు, రకరకాలుగా వాళ్ళు బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విక్టిమ్ కార్డు వేసుకుంటా ఉన్నారు. చివరికి ఏం జరిగిందంటే ఎవరైతే ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన ఆర్గనైజ్ చేసిన శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో వారే ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి వారు కూడా కాడి వదిలేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు, రావణ్ యొక్క హిడెన్ ఎజెండా ఏంటనేది అప్పటి వరకు తెలియకపోయి ఉండొచ్చు శ్రావణ్ కుమార్ గారికి. కానీ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయో, ఎప్పుడైతే డైరెక్ట్ గా, ఎందుకంటే ఇక తెరచాటు రాజకీయాలు చేయడం కుదరదు అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైందో, ఇది ఎట్లాగైనా సరే చేసినటువంటి నేరస్తులు మొత్తం కూడా బయటకు వస్తున్నటువంటి అంశం వాళ్ళకి అర్థమైందో, అప్పుడు శ్రావణ్ కుమార్ గారిని పక్కన పెట్టి వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ కేసు మొత్తాన్ని కూడా వాళ్ళే డైరెక్ట్ గా హ్యాండిల్ చేయడం ద్వారా దీన్ని ఏదో ఒక రకంగా ప్రొలాంగ్ చేయాలా, ఎక్కువ కాలం రావణ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండటం ద్వారా మాత్రమే వాస్తవాలు బయటికి రాకుండా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ రిమాండ్ పెరుగుతూ ఉంటాయి, మనం అన్ని చూస్తా ఉన్నాం, అని వారి టాలెంట్ అటువంటిది. సో ఇటువంటి పరిస్థితిలో ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్న కుట్ర, దీనిలో ఉన్నటువంటి లోగుట్టు, మన రాజమహల్ లో చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటైద్దా, రెండైద్దా, మూడైద్దా తెలియదు, అందరిని కూడా ఖచ్చితంగా ఈ కుట్రను బయట పెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేసి వీరు చేసినటువంటి క్షుద్ర రాజకీయాలు ప్రజలకు తెలియపరచడం ద్వారా రాజకీయాలు విలువలతో రాబోయే రోజుల్లో జరగాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, ఈ కులాన్ని బేస్ గా రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో వెలివేయాలని కూడా ప్రజలను కోరుకుంటా ఉన్నా.